ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా పాకిస్తాన్ కకా వికలమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక్కొక్క దాడులతో కంగు తింటున్నటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలే అక్కడి ప్రభుత్వం పైన తిరగబడే పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్లో కనిపిస్తా ఉంది. రైట్, చూస్తున్నాం భారత్ దాడులకు పాక్ కక్కా వికలమవుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారిపోయిన పరిస్థితి. భారత్ దాడుల్లో పొరుగు దేశం తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని సహా కీలక నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పారిపోయిన పరిస్థితి పాకిస్తాన్లో కనిపిస్తా ఉంది. ప్రజలను సైతం విరాళాలు అడుక్కునే పరిస్థితికి పాకిస్తాన్ దిగజారింది. ఇక అంతర్జాతీయ సంస్థలను సైతం అప్పుల కోసం పాకిస్తాన్ అడుక్కుంటున్నటువంటి పరిస్థితి, అర్జిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పౌరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన తిరగబడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో పూర్తిగా ఒక భయం నెలకొన్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయంగా పాకిస్తాన్కు పూర్తిగా మద్దతు కరువైంది. నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఏదైతే భారత్ ప్రతిదాడులు అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు కావచ్చు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను అడ్డుకునే క్రమంలో భారత్ దాడులు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మీడియా కావచ్చు, లేదంటే అక్కడి ప్రభుత్వం ఇది పూర్తిగా సివిలియన్స్ పైన దాడి జరుగుతూ ఉంది అనే ఒక నరేట్ అంటే సృష్టించే ప్రయత్నం, ఒక కథను అల్లే ప్రయత్నం కూడా అక్కడి ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ పూర్తిగా ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలే అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు, ఎందుకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ కూడా అక్కడి ప్రజలు పాక్ ఆర్మీని కావచ్చు, లేదంటే పాక్ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రక్షణ మంత్రి రాజ్నాథ్ తో కాసేపట్లో త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు. ఇక రాత్రి పాకిస్తాన్లో దాడులు కావచ్చు, భారత్ తిప్పికొట్టినటువంటి వివరాలను